రాష్ట్రంపై భానుడి ప్రతాపం కొనసాగుతుంది. ఎండ తీవ్రతకు వాతావరణం నిప్పుల కొలిమిలా మారుతుంది. రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. రానున్న 4 రోజుల పాటు ఎండ తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని తెలిపింది ఐఎండీ. ఎండల తీవ్రత, వేడి వాతావరణంతో పాటు వడగాలులు వీచే అవకాశం ఉండడంతో జిల్లాలకు కలర్ అలర్ట్ జారీ చేసింది. ఇవాళ రేపు 12 జిల్లాల్లో 45 డిగ్రీల పైన గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతాయన్నారు ఐఎండీ అధికారులు. ఆయా జిల్లాలకు రెడ్ అలర్ట్ ఇచ్చారు. ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, కామారెడ్డి, రాజన్న సిరిసిల్ల, జగిత్యాల, మంచిర్యాల, కరీంనగర్, పెద్దపల్లి, నల్గొండ, సూర్యాపేట జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు. మిగతా 21 జిల్లాల్లో 41 నుంచి 44 డిగ్రీల మధ్య నమోదయ్యే ఛాన్స్ ఉండడంతో ఆరెంజ్ అలర్ట్ ఇచ్చారు. వడగాలులు వీచే అవకాశంతో ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల మధ్య ఎవరూ బయటికి వెళ్లొద్దన్నారు. గర్భిణీలు, వృద్ధులు, చిన్నారుల పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. బంగాళాఖాతంలో కొనసాగుతున్న సినాప్టిక్ కండిషన్స్ తో పాటు లోకల్ గా ఉన్న కండిషన్స్ తో కొన్ని ప్రాంతాల్లో వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని ప్రకటించింది వాతావరణ శాఖ. 2 రోజుల పాటు అక్కడక్కడ ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది. గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల గాలి వేగంతో ఈదురుగాలులు వీస్తాయని చెప్పింది. భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, కామారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాలకు వర్ష సూచన చేసింది. రైతులు అలర్ట్ గా ఉండాలని సూచించింది. రైట్, ఎండలకు సంబంధించిన మరింత సమాచారం కల్పన అందిస్తారు. కల్పన, రాబోయే రోజుల్లో ఎండల తీవ్రత ఎలా ఉండబోతోంది అండ్ దీనికి సంబంధించి వెదర్ ఆఫీసర్స్ ఏమంటున్నారు? మోనిత, రాబోయే 4 రోజులు తెలంగాణ వ్యాప్తంగా క్రూషియల్గా ఉండబోతుందని చెప్పేసి ఇటు వాతావరణ శాఖ అధికారులు తెలపడం జరిగింది. ముఖ్యంగా తెలంగాణ ఎర్రబడ్డదనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే రానున్న 4 రోజుల పాటు తెలంగాణ వ్యాప్తంగా రెడ్, దాంతోపాటు ఆరెంజ్ కలర్ వార్నింగ్స్ కూడా ఇష్యూ చేయడం జరిగింది. పెద్ద ఎత్తున ఉష్ణోగ్రతలు, అధిక ఎండలతో పాటు వేడి వాతావరణం, వడగాలులు కూడా వీచే అవకాశం ఉండడంతో ఎప్పటికప్పుడు కూడా అలర్ట్స్ అయితే జారీ చేయడం జరిగింది. ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఉత్తర తెలంగాణ జిల్లాలు హీట్ కోర్ జోన్లో వెళ్ళిపోయాయి. దాదాపు 45 డిగ్రీల పైనే ఉష్ణోగ్రతలతో పాటు వడగాలులు వీచే అవకాశం ఉండడంతో ఇలాంటి సూచనలు కూడా జారీ చేయడం జరిగింది. ముఖ్యంగా చూసుకున్నట్టయితే దాదాపు ప్రజలు కూడా మధ్యాహ్నం సమయంలో 11 గంటల నుంచి 4 గంటల మధ్య బయటికి రావద్దని చెప్పేసి పదే హెచ్చరికలు జారీ చేయడం జరుగుతూ ఉంది. ఎందుకంటే దాదాపు అధిక ఉష్ణోగ్రతలు, వేడి వాతావరణం, వడగాలులు కూడా వీస్తూ ఉండడంతో కూడా ప్రజలు వడదెబ్బ బారిన పడి చనిపోయే సిచ్యువేషన్స్ కూడా ఉండే అవకాశం ఉంది. దీంతో అప్రమత్తంగా ఉండాలంటూ ఇటు వాతావరణ శాఖ, వైద్య ఆరోగ్య శాఖతో కూడా ఎప్పటికప్పుడు కోఆర్డినేట్ అవుతూ ఆయా జిల్లాలకు ఏ జిల్లాల్లో కలర్ వార్నింగ్స్ ఇష్యూ చేశారో, ఏ జిల్లాల్లో అధికంగా ఉష్ణోగ్రతలు ఉండే అవకాశం ఉందో, వడగాలు వీచే ఛాన్సెస్ ఉన్నాయో ఆ జిల్లా యంత్రాంగానికి కూడా ఎప్పటికప్పుడు సూచనలు కూడా జారీ చేయడం జరుగుతూ ఉంది. ఇక నిన్న చూసుకున్నట్టయితే కూడా మనకు చాలా ప్రాంతాల్లో అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ముఖ్యంగా ఆదిలాబాద్కి సంబంధించి 45 డిగ్రీల వరకు కూడా గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇటు నిజామాబాద్కి సంబంధించి కూడా దాదాపు 44 డిగ్రీల వరకు కూడా గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇక రామగుండం చూసుకున్నట్టయితే దాదాపు 43 వరకు కూడా గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అదేవిధంగా హైదరాబాద్కి సంబంధించి కూడా దాదాపు మనం చూసుకున్నట్టయితే 41 డిగ్రీల వరకు కూడా గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదైన పరిస్థితులు నెలకొన్నాయి. ఇటు ఖమ్మంకి సంబంధించి కూడా దాదాపు మనకు 42 డిగ్రీల వరకు కూడా గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతూ ఉన్నాయి. మిగిలిన అన్ని ప్రాంతాల్లో దాదాపు మనకు 39 నుంచి 40-41 మధ్య కూడా గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతుండడంతో కూడా ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ కూడా ఇట్లాంటి సూచనలు ఇవ్వడం జరుగుతూ ఉంది. ఇక రానున్న 4-5 రోజుల పాటు కూడా మరింతగా ఎండల తీవ్రత పెరిగే అవకాశం ఉండడం, క్రమంగా 2 నుంచి 3 డిగ్రీల పాటు కూడా ఉష్ణోగ్రతలు పెరుగుతూ వస్తుండడంతో కూడా మనకైతే రెడ్, ఆరెంజ్ కలర్ వార్నింగ్స్ కూడా ఇష్యూ చేయడం జరిగింది. ఒక్కసారి కనుక మనం ఆ కలర్ వార్నింగ్స్ చూసుకున్నట్టయితే ఈ రోజు రేపటికి సంబంధించి దాదాపు 12 జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేయడం జరిగింది. ఆ జిల్లాల్లో వడగాలులతో పాటు 45 డిగ్రీల పైనే ఉష్ణోగ్రతలు కూడా నమోదయ్యే అవకాశం ఉంది. ఆ జిల్లాలు కనుక మనం చూసుకున్నట్టయితే ఉత్తర తెలంగాణ జిల్లాలు ఆదిలాబాదు, కొమరంభీం, ఆసిఫాబాదు, నిర్మల్, నిజామాబాద్తో పాటు ఇటు కామారెడ్డి, రాజన్న సిరిసిల్ల, జగిత్యాల, మంచిర్యాల, కరీంనగర్, పెద్దపల్లితో పాటు ఇటు దాదాపు మనకు తూర్పు జిల్లాలైన నల్గొండ, సూర్యాపేట, ఈ జిల్లాలకు కూడా మనకు అలర్ట్స్ జారీ చేయడం జరిగింది. దాదాపు ఈ జిల్లాలకు సంబంధించి ఆయా జిల్లాల యంత్రాంగానికి కావచ్చు ఎప్పటికప్పుడు కూడా ఇట్లాంటి అలర్ట్స్, సూచనలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇష్యూ చేయడం, ప్రజలకు సంబంధించి కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి ముఖ్యంగా చిన్నపిల్లలు, వృద్ధులు, గర్భిణీ స్త్రీలు అయితే మధ్యాహ్నం సమయంలో బయటికి వెళ్ళకూడదని చెప్పేసి, అదేవిధంగా ఎవరైతే ఇతరత్ర పనుల మీద బయటికి వెళ్తూ ఉంటారో ఇటు రైతులు కావచ్చు, అదేవిధంగా భవన నిర్మాణ కార్మికులు కావచ్చు, దాంతోపాటు వలస కార్మికులు కావచ్చు, ఎవరైతే
పనుల నిమిత్తం బయటికి వెళ్తూ ఉంటారో వాళ్ళైతే తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి సూచిస్తూ ఉన్నారు. ముఖ్యంగా గొడుగుతో పాటు ఇటు వాటర్ బాటిల్ కూడా క్యారీ చేయాలని చెప్పేసి, బాడీకి వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉన్న ఫుడ్ తీసుకోవాలని చెప్పేసి ఈ సూచనలు జారీ చేయడం జరిగింది. ఎందుకంటే దాదాపు మనకు వడదెబ్బ బారిన పడి చాలామంది కూడా గత సంవత్సరం మరణించడం జరిగింది. అదేవిధంగా ఈ సంవత్సరం అట్లాంటివి జరగకూడదని చెప్పేసి ముందస్తు హెచ్చరికలు, ముందస్తు సూచనలు అయితే జారీ చేయడం జరుగుతూ ఉందని చెప్పుకోవచ్చు. అదేవిధంగా మిగిలిన ఏవైతే 22 జిల్లాలు ఉంటాయో ఆ జిల్లాలకు సంబంధించి కూడా మనకు ఆరెంజ్ అలర్ట్ కొనసాగుతూ ఉంది. దాదాపు ఆ జిల్లాలో మనకు 41 నుంచి 44 మధ్య గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉండడంతో కూడా ఇట్లాంటి కలర్ వార్నింగ్స్ కూడా ఇష్యూ చేయడం జరిగింది. ఇక చూస్తూ ఉన్నాం, గత 4-5 రోజుల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఎండల తీవ్రత అధికంగా కొనసాగుతుంది. ఉష్ణోగ్రతలు రోజుకు పెరుగుతూ వస్తూ ఉండడం, దాంతోపాటు మధ్యాహ్నం సమయంలో అధిక ఉష్ణోగ్రతలు, ఎండల తీవ్రత ఉంటూ ఉండడంతో కూడా చాలా వరకు ప్రజలైతే అనేక ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు. అసౌకర్య వాతావరణం కూడా కొనసాగుతుంది. అదేవిధంగా దాదాపు 4-5 రోజుల పాటు కూడా మనకు ఏవైతే నమోదయ్యాయో ఉష్ణోగ్రతలకు సంబంధించి కూడా దాదాపు మనకు లోకల్గా మాయిశ్చర్ అనేది ఎక్కువగా ఏర్పడింది. అంటే తేమ శాతం గాలిలో పెరిగిపోవడం, అదేవిధంగా బంగాళాఖాతంలో మనకు కొనసాగుతున్న సినాప్టిక్ కండిషన్స్తో కూడా మనకు రానున్న 2 రోజులు కూడా అడపదడప వర్షాలు అయితే కురిసే అవకాశం ఉందని చెప్తా ఉన్నారు. ముఖ్యంగా మనకు మొత్తం రోజంతా కూడా ఎండ తీవ్రత అధికంగా కనిపించి సాయంత్రం సమయంలోనే ఈ వర్షం కూడా మనకు కురిసే అవకాశం ఉండడంతో కూడా ఈ అలర్ట్ జారీ చేయడం జరిగింది. అది కూడా తేలికపాటి నుంచి అక్కడక్కడ ఒక మోస్తారు చిన్నపాటి వర్షమే తప్పితే పెద్ద వర్షం అయితే కాదు. కాకపోతే మనకు ఈదురుగాళ్ల తీవ్రత అధికంగా ఉండడంతో కూడా హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. ఇక వర్షాలకు సంబంధించి మనం ఈ రోజు చూసుకున్నట్టయితే దాదాపు ఇటు భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, కామారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి ఈ జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో ఈ జిల్లాలకు సంబంధించి రైతులు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తూ ఉన్నారు. ఎందుకంటే వాతావరణం ఎప్పుడు ఎలా ఉంటుందో కూడా చెప్పలేని పరిస్థితులు నెలకొన్నాయి. గత వారం 10 రోజుల కింద కురిసిన వర్షాల కారణంగా కావచ్చు, ఇటు వరి, మొక్కజొన్న, దాంతోపాటు పత్తికి సంబంధించి కూడా చాలా వరకు రైతులు తీవ్రంగా నష్టపోయారు. సో అదేవిధంగా మామిడికి సంబంధించి కూడా నష్టపోతూ ఉన్నారు. సో ఇట్లాంటి తరుణంలో ఎప్పటికప్పుడు కూడా వర్షాల నిమిత్తంగా కావచ్చు, ఈదురుగాల తీవ్రత ఉన్న నేపథ్యంలో కూడా ఇట్లాంటి అలర్ట్స్ జారీ చేసి రైతుల్ని కావచ్చు, వ్యవసాయ శాఖని కూడా అప్రమత్తం చేస్తూ ఉన్నారని చెప్పుకోవచ్చు. ఇక రాబోయే 4-5 రోజుల పాటు కూడా మనకు ఎండల తీవ్రత అధికంగా ఉండే అవకాశం ఉండడంతో కూడా ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి ఎప్పటికప్పుడు కూడా సూచనలు జారీ చేయడం జరుగుతుంది. ఇక హైదరాబాద్కి సంబంధించి ఎస్పెషల్లీ చూసుకున్నట్టయితే దాదాపు మనకు నిన్న 41 డిగ్రీల వరకు గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఈ రోజు హైదరాబాద్లో ఆరెంజ్ అలర్ట్ కొనసాగుతూ ఉంది. 41 నుంచి 44 మధ్య కూడా గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉండడంతో కూడా ప్రజలు జాగ్రత్తగా ఉండాలని చెప్తా ఉన్నారు. ఎస్పెషల్లీ హైదరాబాద్కి సంబంధించి హీట్ కోర్ జోన్స్ కూడా మనకు ఏరియాస్ పెరిగిపోతుండడం వల్ల మనకు ఉన్న ఉష్ణోగ్రతల కంటే 2 డిగ్రీలు అధికంగా ఉన్నట్టు కూడా మనకు ఈ వేడి వాతావరణం కొనసాగుతూ ఉంది. అదేవిధంగా కూడా దాదాపు మనకు ఈ పొల్యూషన్ పెరిగిపోవడం కావచ్చు, ఈ భవనాలు ఏవైతే ఉన్నాయో అద్దాల భవనాలు చాలా వరకు పెరిగిపోతుండడం, కాంక్రీట్ జంగల్గా హైదరాబాద్ మారుతూ ఉండడం కూడా ఇట్లాంటి కండిషన్స్ ఎక్కువగా కనిపిస్తున్నాయని చెప్పేసి ఇటు వాతావరణ శాఖ అధికారులు కూడా తెలపడం జరిగింది. ఇక ఏది ఏమైనప్పటికీ కూడా హైదరాబాద్లో కూడా రానున్న 2-3 రోజుల పాటు కూడా ఆరెంజ్ అలర్ట్ కొనసాగే అవకాశం ఉండడంతో కూడా ఈ అలర్ట్స్ అయితే జారీ చేయడం జరిగింది. ఇక ఓవరాల్గా చూసుకున్నట్టయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వచ్చే 4 రోజుల పాటు కూడా తీవ్రమైన ఎండలు, వడగాల్పులు, అదేవిధంగా వేడి వాతావరణం కొనసాగే అవకాశం ఉండడంతో ఇట్లాంటి అలర్ట్స్ జారీ చేయడం జరిగింది. అదేవిధంగా కూడా నైరుతి ఋతుపవనాలకు సంబంధించి మనం చూసుకున్నట్టయితే ఇప్పటికే అండమాన్ నికోబార్ దీవులకు సంబంధించి కూడా చాలా వరకు ఆక్రమించాయి. అదేవిధంగా ఇటు బంగాళాఖాతం కావచ్చు, దక్షిణ బంగాళాఖాతము, అండమాన్ సముద్రంకి సంబంధించి కూడా దాదాపు మనకు ముందుగా కదులుతున్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది. ఇక రానున్న 4-5 రోజుల్లో అంటే దాదాపు మనకు మే 26వ తారీఖున కూడా కేరళ తాకే అవకాశం ఉంది. ఆ తర్వాత మనకు జూన్ 2వ వారంలో కూడా తెలంగాణకు వచ్చే అవకాశం కూడా కనిపిస్తూ ఉంది. ఎప్పుడైతే మనకు నైరుతి ఋతుపవనాలు వస్తాయో ఆ సమయంలో మాత్రం కాస్త ఉష్ణ తీవ్రత, వేడి వాతావరణం, ఎండల తీవ్రతనైతే తగ్గే అవకాశం ఉందని చెప్తా ఉన్నారు. అప్పటి వరకైతే మనకు ఎండల తీవ్రత కొనసాగే అవకాశం ఉంది. రానున్న 4 రోజులైతే మరింత ఎండల తీవ్రత ఉండే అవకాశం ఉండడం, వడగాలులకు వీచే అవకాశం ఉండడంతో మధ్యాహ్నం సమయంలో బయటికి రావద్దనేసి హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. మౌనిత.